క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామాన మీకు అందరికీ వందనాలు. మీరు ఎప్పుడైనా లిటర్జికల్ క్యాలెండర్ గురించి ఆలోచించారా? లిటర్జికల్ అనే పదం మాస్ వర్షిప్ అనే అర్థాన్ని ఇస్తుంది. బైబిల్ అందుబాటులో లేని రోజుల్లో దేవుని యొక్క భక్తులు ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క లేఖనాలని ఎరిగి అందరూ ఒక చోట చేరి దేవుని గురించిన విశేషాలు లేక క్రీస్తుని గురించిన స్వార్థ సత్యాలు ఒకరి నుండి ఒకరికి చెప్పడం కోసం ఆత్మీయమైన క్రైస్తవ కాలమానాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని లిటర్జికల్ క్యాలెండర్ అని అంటారు. అంటే ఇది క్రైస్తవ్యంలో ఉన్న 7 ప్రధానమైన ఆత్మీయ ఋతువుల్ని సూచిస్తుంది. సహజంగా మనకు ఋతువులు 6, కానీ ఆధ్యాత్మికంగా 7 ఋతువుల్ని మన పూర్వపు భక్తులు ప్రవేశపెట్టారు. ఈ 7 సీజన్స్ గురించి మనం తెలుసుకుందాం. అప్పుడు మనకున్న అనేకమైన అనుమానాలు నివృత్తి అవుతాయని నేను భావిస్తున్నాను. ఆత్మీయమైన ఋతువులు క్రైస్తవ్యంలో 7 ఉన్నాయి అని ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా నడవడానికి, లేక బైబిల్ అందుబాటులో లేదు కనుక ఇతరుల ద్వారా నేర్చుకొని బలపరచబడ్డానికి, తెలుసున్నవారు తెలియని వారికి బోధించే విధానాన్ని, లేక క్రీస్తుని గురించి విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఈ 7 సీజన్స్ని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి సీజన్ అడ్వెంట్ అరైవల్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పడం. కనుక బైబిల్ అందుబాటులో లేనప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని చేశారు. ఈ 7 ఆత్మీయమైన ఋతువుల్లో అడ్వెంట్ ప్రధానమైంది. నవంబర్ చివరి వారం నుండి డిసెంబర్ 3వ వారం వరకు, అంటే నవంబర్ చివరి వారం మరియు డిసెంబర్ మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4 వారాలు క్రీస్తు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడో అన్న విషయాలు ఒకరి నుండి ఒకరికి చెప్పుకోవాలి అని నిర్ణయించారు. అందుకోసం ఈ అడ్వెంట్లో 4 క్యాండిల్స్ని ప్రవేశపెట్టారు. నవంబర్ చివరి వారం అంటే అడ్వెంట్లో మొదటి వారం ఫస్ట్ క్యాండిల్ని వెలిగించి, ఈ క్యాండిల్ ప్రొఫెటికల్ క్యాండిల్ లేక ప్రవచనాలకు సంబంధించిన క్యాండిల్ ఆఫ్ హోప్ అన్నారు. హోప్ అనబడిన క్యాండిల్ని, నిరీక్షణ అనబడిన క్యాండిల్ని వెలిగించి బైబిల్లోని అనేకమైన ప్రవచనాలు వాళ్ళకి తెలియచెప్పి, ప్రవచనార్థంగా యేసుప్రభు వస్తున్నాడు అని వాళ్ళకి ఆ వారం అంతా అవగాహన కలిగించాలి అని చెప్పారు. అడ్వెంట్లో 2వ వారం అంటే డిసెంబరు మొదటి వారం 2వ క్యాండిల్ వెలిగించాలి. ఈ క్యాండిల్ ఆఫ్ లవ్, దేవుని ప్రేమ రుజువైంది. కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన బెత్లెహేములో నుండి వచ్చాడు, ఇది చరిత్ర అని చారిత్రాత్మకమైన విషయాల్ని తెలియచేస్తూ, యేసుక్రీస్తు బెత్లెహేములో ఏ రీతిగా వస్తాడని ఆయన తెలియచెప్పాడో, లేఖనాల ద్వారా చెప్పబడిందో ఆ రీతిగానే ఆయన ఈ లోకానికి బెత్లెహేము నుండి వచ్చాడని క్యాండిల్ ఆఫ్ లవ్ గురించి వారికి తెలియచెప్పాలని నిర్ణయించారు. మొదటి వారం క్యాండిల్ ఆఫ్ హోప్, 2వ వారం క్యాండిల్ ఆఫ్ లవ్. మొదటి వారం ప్రొఫెటికల్ క్యాండిల్, 2వ వారం బెత్లెహేమ్ క్యాండిల్. ఇక అడ్వెంట్లోని 3వ వారం అంటే డిసెంబర్ 2వ వారాన మీరు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి సంతోషం కలిగింది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానంగా యేసుప్రభు రాక ఎలా ఉంది అన్న విషయాలు ప్రజలందరికీ ఎందుకు సంతోషం కలిగించింది, లోకపాపాలని మోయడానికి కోసం దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఈ విషయాలన్నీ మీరు చెప్పాలి. అందుచేత షెపర్డ్స్ క్యాండిల్ అన్నారు దాన్ని. 3వ క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ జాయ్, సంతోషం.
మనిషి సంతోషించడానికి, పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడుదల పొంది ప్రభు ద్వారా నిత్య జీవానికి యోగ్యుడిగా ఉంటాడు అని తెలియచెప్పే క్యాండిల్ ఆఫ్ జాయ్ని ఆ 3వ వారం వెలిగించడానికి నిర్ణయం చేశారు. ఇక 4వ క్యాండిల్, అడ్వెంట్లోని 4వ క్యాండిల్ అంటే డిసెంబర్ 3వ వారం. Reasons why you should download Tango today. Effortless connections. Tango allows you to text, call, go live, and video chat without the need for signups. దేవుడి లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు అద్భుతంగా పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని. యేసు ప్రభు సమాధానకర్తగా ఈ లోకానికి వస్తున్నాడు గనుక ద క్యాండిల్ ఆఫ్ పీస్ అన్నారు. ఇది ఏంజల్స్ క్యాండిల్గా గుర్తింపబడింది. అంటే దేవదూతలు మరి గాబ్రియేలు దూతతో కూడా ఉండి ఆ దూతగణం అంతా పాటలు పాడారు. దేవునికి మహిమ, భూమి మీద ఉన్న ఆయన బిడ్డలకు, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుందని. ఇది అడ్వెంట్లోని 4 వారాల చరిత్ర. ప్రొఫెటికల్ క్యాండిల్, బెత్లెహేమ్ క్యాండిల్, షెపర్డ్స్ క్యాండిల్, ఏంజల్స్ క్యాండిల్. అంటే క్యాండిల్ ఆఫ్ హోప్, క్యాండిల్ ఆఫ్ లవ్, క్యాండిల్ ఆఫ్ జాయ్ అండ్ క్యాండిల్ ఆఫ్ పీస్. ఇది ఫస్ట్ సీజన్. లిటర్జికల్ క్యాలెండర్లో క్రైస్తవ్యంలో లేక ఒక విశ్వాసి ఎదగటానికి ఆనాడు మన పూర్వ భక్తులు ఏర్పాటు చేసిన 7 ఆత్మీయమైన ఋతువులలో క్రైస్తవ కాలమానంలో నవంబర్తో మొదలయ్యే అడ్వెంట్లోని 4 వారాల ఈ యొక్క పండుగ విశేషాంశాల విషయం అది. ఇక ఈ యొక్క లిటర్జికల్ క్యాలెండర్లో 2వ సీజన్ క్రిస్మస్. ఇది డిసెంబర్ నెలలో 4వ వారంలో ఉంటుంది. అడ్వెంట్ని నిరీక్షణ కాలం అని పిలుస్తారు. క్రిస్మస్ని సంతోషకాలంగా గుర్తిస్తారు. ఇన్కర్నేషన్, ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతక రక్షించడానికి, మన మీద దాడి చేస్తున్న అపవాదిని, వాని యొక్క చర్యలను నిర్మూలన చేయడానికి, తనతో పాటు కూర్చుండబెట్టడానికి, పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎలా వచ్చాడో అన్న విషయం ఈ క్రిస్మస్ కాలంలో వారికి తెలియచెప్పాలని మన భక్తులు నిర్ణయించారు. ఇది లిటర్జికల్ క్యాలెండర్లో 2వ సీజన్. ఆత్మీయమైన 2వ ఋతువు క్రిస్మస్, క్రైస్ట్ మాస్. క్రీస్తుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు, పరలోకంలో నుండి దేవుడు ఈ లోకానికి దిగి రావటం. ట్రెడ్యూషనిజం, ట్రెడికేర్, టు ట్రాన్స్ఫర్. పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి బదిలీ అయ్యాడు అన్న విషయాన్ని తెలియజేసే సంతోషకాలం ఈ క్రిస్మస్. శరీరధారిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలు రక్తమాంసములతో ఉన్నందున మరణం యొక్క బలమగలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని విడిపించుటకు ఆయనే రక్తమాంసములలో పాలివాడాయను అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడి ఉన్నట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్న విషయం ఈ క్రిస్మస్ సీజన్లో అందరికీ తెలియచెప్పాలని నిర్ణయించారు. ఇక 3వ సీజన్ ఆత్మీయమైన ఋతువులలో జనవరి నెలలో వచ్చే అత్యద్భుతమైన ఈ ఋతువు ఎపిఫనీ, ప్రత్యక్షత కాలం. ఇది జ్ఞానులకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అన్యులైన వారు ధన్యులుగా ఎలా మార్చబడ్డారో ఆ తూర్పు దేశాలు అంటే బబులోను, హసూరు, కేదారు ఆ ప్రాంతాలలో నుండి అనేక మంది జ్ఞానులు బయలుదేరి వచ్చి దైవ ప్రత్యక్షత పొంది దేవుని ఎలా చూశారో, అన్యులమైన మనం
ఎలా ధన్యులుగా మార్చబడతామో అన్న విషయం ఈ యొక్క ఎపిఫనీల్ సీజన్ ద్వారా ప్రజలకు తెలియచేయాలని నిర్ణయం చేశారు. ఎపిఫనీ ఆత్మీయమైన ఒక ప్రత్యక్షతా కాలం. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆ వాక్కే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. మెస్సియా అనబడిన క్రీస్తు, యేసు అనబడిన శరీర రూపంలో మన మధ్య యేసుక్రీస్తుగా ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళకి సవివరంగా వివరించాలని, అన్యులమైన మనం కూడా యూదులతో పాటు సమానమైన వారసత్వాన్ని, పాలిభాగాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికే దేవుడు ఒక ఐక్యతను, వారికి మనకి మధ్య ఉన్న అడ్డుగోడలను పడగొట్టి ఉభయులను ఐక్యం చేయడానికి కోసం ఈ లోకానికి వచ్చాడని, ఇదే సువార్త మర్మమని, సంఘాన్ని గురించి దేవుడు చెప్పే అత్యద్భుతమైన సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్గా, దైవభక్తిలోని మర్మంగా దేవుడు ఏ రీతిగా తెలియచెప్పాడు. అన్యుల్ని యూదుల్ని క్రీస్తునందు ఒకటై ఉన్నారని. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదని. గలతీ పత్రిక 3:28 ప్రకారం అందరం ఒకటిగా ఒక తండ్రి బిడ్డలుగా ఉంటాము అన్న విషయాన్ని ఈ 3వ సీజన్లో ప్రజలకు తెలియచెప్పాల్సిందిగా మన భక్తులు నిర్ణయించారు. ఇది ప్రత్యక్షతా కాలం. అడ్వెంట్ నవంబర్లో మొదలైతే, క్రిస్టమస్ డిసెంబర్లో ఉంటే, ఎపిఫనీ జనవరిలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలంతా మరి పంట అయిపోయిన తర్వాత, పంట ముగించుకున్న తర్వాత ప్రజలు ఖాళీగా కూర్చున్న ఆ సమయంలో 40 రోజులు దేవుని గురించిన జనన జీవన కార్యక్రమ శ్రమల మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన ఆరోహణాన్ని గురించి, ఆయన చేసే ప్రతి కార్యాలను గురించి మనం వారితో 40 రోజులు చెప్పాలి అని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని లెంట్ సీజన్ అంటారు. మన భాషలో శ్రమల కాలం. కానీ అది శ్రమల కాలమా? నిజానికి శ్రమల కాలమని ఎందుకు పిలిచారో తెలియదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన పడిన శ్రమ, లేక ఆయన శరీరధారిగా ఉన్న దినములలో హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని చెప్పబడిన రీతిగా ఆయన యొక్క జన్మ, జీవితం, కార్యాలు, శ్రమలు, మరణం మరియు ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి వారికి చక్కని అవగాహన కలిగించి 40 అనే సంఖ్య కృపా విస్తరణకు గుర్తుగా ఎలా ఉందో, 5 కృపకు, 8 విస్తరణకు లేక వ్యాప్తికి, 5 40 కృప విస్తరణకు లేక కృప వ్యాప్తికి ఎలా మూలమై ఉందో అన్న విషయాలు వారికి తెలియచేయాలని మన భక్తులు ఈ 4th సీజన్, లెంట్ సీజన్. లెంట్ అనగా చిగురు అనే అర్థం కూడా ఉంది. చిగురు నిజమే. నజర్ అంటే చిగురు అని అర్థం. నజరేతువాడు ఆయన చిగురుగా ఈ లోకానికి ఎలా వచ్చాడో జకర్యా కూడా చాలా చక్కగా వివరించాడు. ప్రకటన గ్రంథం 22 కూడా ఆయన దావీదు వేరు చిగురుగా ఎలా ఉన్నాడో అన్న విషయాలు తెలుస్తున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు జీవితాన్ని చక్కగా కూర్చోబెట్టి ప్రజలకు వివరించే 40 దినాలు అవి లెంట్ లేక క్రీస్తు యొక్క జీవితాన్ని తెలియచేసే అద్భుతమైన మాండలిక దినాలుగా ఆ రోజు నిర్ణయించారు. ఆ చివరి వారం రోజులు యేసు ప్రభు ఏ రీతిగా శ్రమపడ్డాడు, యేసు ప్రభు ఏ రీతిగా ఆయన అప్పగింపబడ్డాడు, యేసు ప్రభుని ఏ రీతిగా లేఖనాల ప్రకారం ఆయన అప్పగింపబడ్డాడో, శ్రమ పెట్టారో, ఆయన బాధలు పడ్డాడో, మన కోసం సిలువను సహించారో, సిలువ ఏ విధంగా వేయబడ్డాడో, రక్తం ఎందుకు కార్చబడిందో, ఈ విషయాలన్నీ కూడా ఆ చివరి వారాల్లో తెలియచెప్పి మరి ఆదివారాలు తీసేగా 40 రోజులు
అంటే ఈ 40 రోజులు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిడ్యువాలిటీని వాళ్ళకి సవివరంగా చెప్పాలని ఆయన శ్రమలతో, ఆయన మరణంతో వారిలో దేవుని ఎడల ఒక రకమైన భక్తి భావం వారిలో ఏర్పడేలా, వారితో ఇంటరాక్షన్ లేక సహసంబంధాన్ని వారికి చక్కగా విషయ అవగాహనను కలిగించాలని భక్తులు నిర్ణయించారు. ఆ తర్వాత 5వ సీజన్, ఫస్ట్ సీజన్ అడ్వెంట్, సెకండ్ క్రిస్టమస్, 3 ఎపిఫనీ, 4 లెంట్. ఈ లెంట్లో మరి ఈ చివరి అంటే ఈ 40 దినాలు ముగుస్తుండగా చివరి దినాన వాళ్ళని ఒప్పింపజేసి ఈస్టర్ రోజున అంటే తర్వాత వచ్చే లెంట్లో చివరి రోజైన చివరి ఆదివారం మరి వారికి బాప్తిసాలు ఇచ్చి సార్వత్రిక సంఘంలో వారిని చేర్చి ప్రభురాత్రి భోజనములో వారిని మరి పునరుద్ధాన శక్తితో వాళ్ళని కూర్చోబెట్టాలి అని నిర్ణయం చేశారు. అంటే ఆయన ఒక నక్షత్రంగా ఎలా ఉదయించాడో, యేసు ప్రభు ఏ విధంగా విజయాన్ని పొంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడైన దేవుడిగా ఎలా నిలిచాడో, ఆయన యొక్క పునరుద్ధానమే ఈనాడు మన ఆరాధనకు మన విశ్వాసానికి ఎలా మూలమైందో, అది లేకపోతే మనం కూడా మరి భ్రష్టులుగా ఎలాగో చెప్పబడతామో, మన సువార్త ఎలా వ్యర్థమవుతుందో, మరి ఆ విషయాల్ని ప్రజలకు చక్కగా బోధించాలని నిర్ణయం చేశారు. అది ఏప్రిల్ నెలలో వస్తుంది. మరి లెంట్ మార్చిలో ప్రారంభింపబడితే ఈస్టర్ ఏప్రిల్ నెలలో ఉంటుంది. అది విజయకాలం. అడ్వెంట్ నిరీక్షణ కాలము, క్రిస్టమస్ సంతోషకాలము, ఎపిఫనీ ప్రత్యక్షత కాలము, మరి లెంట్ యేసు ప్రభు యొక్క జీవన శ్రమల కాలము, మరి ఈస్టర్ రిజరక్షన్ విజయకాలంగా గుర్తింపబడింది. ఇక 6వది ఆత్మీయ ఋతువులలో క్రైస్తవ కాలమానంలో 6వ ఋతువు పెంతెకొస్త్. పెంతెకొస్త్ అంటే 50వ రోజు. పరిశుద్ధాత్మని దేవుడు ఈ లోకంలోనికి పంపించి మనమందరం సర్వసత్యంలోనికి నడిపించబడే విషయాలు ప్రజలకి చెప్పాలని భక్తులు నిర్ణయించారు. అంటే అర్థం, పరిశుద్ధాత్ముని ద్వారా జరిగే కార్యాలు ఏమిటి, ఆయన మనలో నుండి ఎలా ఒప్పింపజేస్తాడు, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఎలా చెబుతాడు, ఇంద్రియ నిగ్రహాన్ని ఏ రీతిగా ఇస్తాడు, సూచ్యక్రియలు మహత్కార్యాలు ఎలా జరుగుతాయి, ఆయన ద్వారా ఏ రీతిగా మనం సాక్ష్యం ఇస్తాం, ఆయన ద్వారా కృపావరాలను ఏ రీతిగా మనం పొందుతాం, ఆయన ద్వారా క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఎలా ఏర్పడుతుంది, ఆయన మనలో నుండి ఏ రీతిగా విజ్ఞాపన చేయిస్తాడు, మనకి ప్రార్థన ఎలా నేర్పిస్తాడు, సాక్షులుగా బ్రతకడానికి కోసం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏ రీతిగా నడిపిస్తాడు, క్రమశిక్షణ మనకి ఎలాగ అనుగ్రహిస్తాడు, ఆత్మ ద్వారానే మనమందరం ఫలాల్ని ఏ రీతిగా మనం మరి దేవునికి సమర్పించగలిగిన రీతిలో మనం ఉండగలం. ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగించే అన్ని కార్యాలను గురించి వారితో చెప్పాలి. పరిశుద్ధాత్ముని యొక్క కలిగి ఉండటం, పరిశుద్ధాత్మతో నింపబడడం వేరువేరు స్థితులుగా ఏ రీతిగా ఉన్నాయో, ఆత్మ పూర్ణత వేరు. దేవుని నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వేరు, ఆత్మ పూర్ణత్వం వేరు. సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మకు లోబడినప్పుడు ఆత్మ మనల్ని నడిపించే తీరు అద్భుతమైంది. ఆత్మ పూర్ణులై ఉండండి అని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. ఈ ఆత్మ లేక పరిశుద్ధాత్మని గురించి అనేకమైన విషయాలు ప్రజలతో మీరు ముఖాముఖిగా తెలియచెప్పండి. ఆ తర్వాత ఇది 6వ సీజన్. ఇక 7వది త్రిత్వ కాలం. త్రిత్వ కాలం అంటే అడ్వెంట్ నిరీక్షణ కాలం, క్రిస్టమస్ సంతోషకాలం, ఎపిఫనీ ప్రత్యక్షతా కాలం, లెంట్ మరి క్రీస్తు జీవిత శ్రమల కాలం, ఈస్టర్ విజయకాలం, పెంటెకోస్ ఆత్మ కుమరింపు కాలం. ఇక చివరిది ట్రినిటీ త్రిత్వం. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో దేవుడు ఆశించిన విషయాలు, యేసుక్రీస్తు చేసిన కార్యాలు, మన ద్వారా దేవుడు జరిగించే పరిచర్య కాలం.
ఇది పరిచర్య కాలం. ఈ కాలాన్ని గురించి కూడా చెప్పండి. మీరు సాక్షులే ఉండాలని చెప్పండి. మీరంతా పరిచర్య చేయాలని చెప్పండి. కోత సిద్ధమై కానీ పనివారు లేరు అని చెప్పండి. ప్రభు కోసం సిద్ధపరచండి. దేవుడు మీకు అప్పగించవలసిన బాధ్యతలు, సంఘంలో మీకు ఇవ్వబడిన కృపావరాలు మీరు ఏ రీతిగా వినియోగించుకోవాలో ఆ విషయాలు చెప్పండి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కార్యంలో మనం ఏ రీతిగా సన్నద్ధులై ఉండాలో ఆ విషయాలు కూడా చెప్పండి అని మన పూర్వీకులు ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. అంటే మీరు ఆలోచించండి, క్రీస్తు యొక్క జన్మ, క్రీస్తు యొక్క జీవితం, క్రీస్తు యొక్క కార్యక్రమాలు, క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తు యొక్క ఆరోహణ, క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ద్వారా జరిగే సంఘ కార్యక్రమాలు, వీటన్నిటినీ తెలియజేసే క్రైస్తవ కాలమానం ఇట్ ఈస్ కాల్డ్ లిటర్జికల్ క్యాలెండర్. కనుక మాస్ వర్షిప్, అందరూ కలిసి ఆరాధించడానికి అందరికీ ఉద్దేశింపబడిన అద్భుతమైన ఈ 7 సీజన్స్ ఆత్మీయమైన ఋతువులు. కనుక ఇప్పటి వరకు మనం విన్నాం, అడ్వెంట్లో ప్రవచనాల నెరవేర్పును చూసాం, ప్రొఫెటికల్ ఫుల్ఫిల్మెంట్ను చూసాం. క్రిస్టమస్లో ఇన్కర్నేషన్, ఆయన శరీరధారి అయి ఈ లోకానికి ఎలా దిగివచ్చాడన్న విషయాలు చూసాం. ఎపిఫనీలో ఆయన యొక్క రెవల్యూషన్, ఆయన ప్రత్యక్షత, అపోకాలప్సిస్, అన్వెయిల్, ముసుగు లేకుండా ఆయన మనకు కూడా తన ప్రత్యక్షతను అనుగ్రహించి మనల్ని యూదుల్ని ఎలాగా ఒకటిగా చేయటానికి ఒక్క నిరీక్షణ, ఎఫెసీ పత్రిక 4:4 ప్రకారం ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం, ఒక బాప్తిసం, ఒక తండ్రి, ఒక ఆత్మ మనము కలిగి ఎలా ఆరాధిస్తున్నామో ఆ విషయాన్ని రుజువుపరచడానికి కోసం దేవుడు ఈ ప్రత్యక్షత 3వ సీజన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అంతేకాక ఆయన శిలువ శ్రమల ద్వారా ఆయన దీనత్వం, ఆయన సాత్వికత, ఆయన మృదుతత్వం, ఆయన ఆదర్శవంతం, ఆయన మనకిచ్చిన మాదిరి, అడుగుజాడలు, ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడ్డాయి. ఆయన తిరిగి లేవడం ద్వారా మన విశ్వాసానికి పునాది ఏర్పడింది, మనం ప్రకటించడానికి వీలు కలిగింది, మన స్వార్థకది మూలమైంది. యేసు ప్రభు తిరిగి లేకపోతే మన ఆరాధనలన్నీ వ్యర్థమే. ఈరోజు మన ఆరాధనకి అది కారణమైంది. అంతేకాదు, మరి 6వది పెంతెకొస్త్, పరిశుద్ధాత్మ కార్యం వలన ఈనాడు సంఘాలు విస్తరణ, మరి మన తలాంతుల్ని వినియోగించుకొని అనేక మందికి సాక్ష్యం చెప్పే విషయాలు మనకు తెలుస్తాయి. ఇక చివరిది ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా సువార్త పని, మిషన్ ఆఫ్ ద ట్రైన్ గాడ్. దేవుని యొక్క మిషన్ ఫీల్డ్లో మనమందరం కూడా పనివారుగా, జత పనివారంగా ఉండాలి. ఎంత అద్భుతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశారండి. ఇది కేవలం 40 రోజుల్లోనే జరిగే కార్యక్రమం అని వారు చెప్పలేదు. సంవత్సర కాలం అంతా కూడా అద్భుతంగా దీనిని అమలు చేసి వారికి చక్కని అవగాహన కలిగించండి అని చెప్పారు. భక్తులు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ లిటర్జికల్ క్యాలెండర్ని పెట్టారు. మరి దాన్ని సద్వినియోగపరుస్తున్నామా, లేక సంఘాన్ని ఆ రీతిగా బలపరుస్తున్నామా? ఆ దినాల్లోనే చెప్పాలనేమీ కాదు. క్రీస్తు యొక్క శ్రమలు మేము ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాదు, ప్రతి స్వార్థ కార్యక్రమాల్లో క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పునరుద్ధానాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాం. కేవలం ఆ దినాలనే కాదు, కానీ ఒక పద్ధతిని బైబిల్ లేనప్పుడు ముఖాముఖిగా క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన అద్భుతమైన లిటర్జికల్ క్యాలెండర్. ఈసారి సంఘానికి ఈ రీతిలో మీరు క్రమానుగతమైన బోధ, లేక క్రమమైన ఒక పద్ధతిలో క్రీస్తును గురించి పరిచయం చేసి, మన బాధ్యత వరకు ఆయన లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసి, ఆయన ద్వారా మార్పు చెందిన మన జీవితాలు అనేక మందికి ఎలా ఆదర్శంగా నిలుస్తాయో, ఏ రీతిగా మనం సువార్థికంలో పాలిభాగస్థులమై ఉండాలో మరి ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ఈ లిటర్జికల్ క్యాలెండర్లో ఎక్కడుందో, ఎందుకుందో అన్న విషయాలు మనం కూడా ఇతరులకు తెలియజేద్దామా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కని అవగాహనను మనం కూడా ఇతరులకు పంచుదాం. ఘనమైన భక్తుల ఆలోచనలో మనం కూడా పాలిభాగస్థలమై లేఖనానుసారంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. పూర్వపు మా భక్తులు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను ప్రజలకు తెలియచెప్పడానికి ఒక ఆత్మీయమైన కాలాల్ని ప్రభువా
ఒక ఆత్మీయమైన ఋతువుల్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడానికి కోసం ఎంతగానో కృషి చేశారు తండ్రి. అందులో భాగంగా మరి ప్రతి నెల కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని సువార్థీకరణలో పాలిభాగంగా నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా ఎలాగూ నడవాలో ప్రభు ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిలో సంఘం కలిగి ఉండవలసిన ఆత్మీయమైన దృష్టి, నడత ప్రభు మరి క్రమానుబద్ధంగా ఎలా నేర్పాలో మరి తెలియచెప్పి ఉండగా మేము కూడా ఆత్మీయమైన స్థితిలో లేఖనానుసారంగా మీ ఆజ్ఞలు అనుసరించి అపోస్తలులు మరి బోధించిన రీతిగా, ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన రీతిగా, మీరు మాతో చెప్పిన రీతిగా, ఆత్మ ద్వారా నడిపింపబడిన రీతిలో మేము నిరంతరం నడుచున్నట్లుగా కృప దయచేయమని, చక్కని అవగాహన కలిగించమని మా ప్రభువు, మా రక్షకుడు తన యొక్క అద్భుతమైన అడుగుజాడల్లో మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.